హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మటన్ ముక్క మెత్తగా వెన్నలా కరిగిపోయేటట్టు ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా వండుకునేంత సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చి కొంచెం రంగు మారుతున్నాయి అనేంతగా వేపుకోండి, సరిపోతుంది. ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఈ టమోటాలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోండి. పైన మూత పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ని ఒక 500 గ్రామ్స్ వేసుకుంటున్నాను. అంటే 1/2 kg మటన్ని వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్లో నీళ్ళు అనేవి ఇలాగే సపరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మీ కారానికి తగినంత చిల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5-10 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి దాంతటా అదే పోయేదాకా వెయిట్ చేసేసి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మసాలాలు లేకుండా కడుపు నిండుగా బొజ్జ హాయిగా సింపుల్గా టేస్టీగా అదిరిపోయిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ, రోటీ, రాగి ముద్ద వీటిలోకి సూపర్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.